సర్వీస్ ట్యాక్స్. 1991-92లో రాజా చెల్లయ్య కమిటీ సర్వీస్ ట్యాక్స్ను సూచించింది. 1994-95 బడ్జెట్ నుండి ఈ సర్వీస్ ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టబడింది. ప్రారంభంలో ట్యాక్స్ పరిధిలో 3 రకాల సర్వీసులు మాత్రమే ఉండేవి: టెలికాం, ఇన్సూరెన్స్ మరియు స్టాక్ బ్రోకర్. 2004-05 నాటికి సర్వీస్ ట్యాక్స్ పరిధిలోనికి 58 ప్రత్యేకమైన సేవలు చేర్చబడ్డాయి. 2005-06లో సర్వీస్ ట్యాక్స్ పరిధిలో బడ్జెట్ సమయంలో 21 యాడ్ చేసి మధ్యలో మరో 2 సేవలను ట్యాక్స్ పరిధిలోనికి చేర్చడం జరిగింది. మొత్తం 81. 2006-07లో కొత్తగా 10 సర్వీసులను ట్యాక్స్ పరిధిలోకి చేర్చారు, అనగా 91. 2007-08లో కొత్తగా మరొక 4 సేవలను సర్వీస్ ట్యాక్స్ పరిధిలోనికి చేర్చారు, అనగా మొత్తం 95 సేవలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోనికి వస్తాయి. 1994-95 నుండి సర్వీస్ ట్యాక్స్ 5%గా ప్రవేశపెట్టబడింది. 14 మే 2003 నుండి సర్వీస్ ట్యాక్స్ 8%, 2004-05 బడ్జెట్ నుండి సర్వీస్ ట్యాక్స్ 10%, కాగా 2006-07 బడ్జెట్ నుండి ఇది 12%గా పెంచబడింది. 2006-07 బడ్జెట్ నుండి సర్వీస్ ట్యాక్స్ నుండి 0.2% ఎడ్యుకేషన్ సెస్ ప్రవేశపెట్టబడింది. దీనిని 2007-08 బడ్జెట్ నుండి 0.3%కు పెంచారు, అనగా మొత్తం సర్వీస్ ట్యాక్స్ 12.36%. 2007-08 ఆర్థిక సంవత్సరం నుండి ఒక సర్వీస్దారుని మొత్తం సర్వీసుల విలువ 8 లక్షలు దాటితే వారు ట్యాక్స్ పరిధిలోనికి వస్తారు.